వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదయ్యి ఉండేననియు నేను ఏలవలననియు ఇశ్రాయేలులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే దావీదు కుమారుడు చెప్తున్నాడు అనమాట. ఎవరి దగ్గరికి వచ్చి? సొలొమోను తల్లిగారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ రాజ్యం నాదే, కానీ సొలొమోనుకు సంప్రాప్తమైంది. అది ఎవరి వల్ల అంటే నిజంగా ఒప్పుకుంటాడు సత్యాన్ని, దేవుని వలన, యెహోవా వలన ఆయనకి సంప్రాప్తమైంది. రాజ్యం నాదై ఉండగా సొలొమోనుకు అది సంప్రాప్తమైంది. అది ఎవరి వల్ల అంటే దేవుని వల్లనే అని చెప్పని ఒప్పుకుంటున్నాడు, నిజం. కానీ అక్కడ ఒక మనవి అడుగుతున్నాడు అనమాట. అయితే సంప్రాప్తమాయను, ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను కాదనకము. ఎవరితో మనవి చేస్తున్నాడు? సొలొమోను తల్లి అయిన బత్షెబ. సొలొమోను ఎవరని చెప్పుకున్నాం? జాగ్రత్తగా వినండి, ఒక్కొక్క పాయింట్స్ గుర్తుపెట్టుకుంటేనే మీకు వాళ్ళ స్టోరీలు అర్థమవుతాయి. సొలొమోను తల్లి బత్షెబ, సొలొమోను రాజు. సొలొమోనుకు చెప్తున్నాడు అనమాట, సొలొమోను తల్లికి చెప్తున్నాడు అనమాట. ఎవరు? ఈ సహోదరుడు, సొలొమోను యొక్క సహోదరుడు అనమాట. చెప్తున్నాడు అనమాట, కాదనకుము, నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను కాదనకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షూనేమీరాలైన అబీషగు నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, తల్లి చెప్తే ఏ కుమారుడైనా వింటాడు, అది మంచిదైనా ఏదైనా కానీ. తల్లి చెప్తే కాదనడాన్న ఆలోచనతోటి ఈ వ్యక్తి ఏం చేసిందంటే, సొలొమోను యొక్క సహోదరుడు ఏం చేసిందంటే తల్లితో చెప్తున్నాడు అనమాట. సొలొమోను తల్లితో చెప్తుండో, అమ్మా నీతో ఒక మనవి చేసుకోవాలని వచ్చా. వాస్తవంగా రాజున ఏది నేను, కానీ దేవుని వలన నీ కుమారుడికి ఈ రాజ్యం సంప్రాప్తమైంది కాబట్టి నేను నీతో ఒక మనవి చేసుకోవడానికి వచ్చా, ఒక కోరిక కోరుకోవడానికి వచ్చిన. ఏంటి ఆ కోరిక అంటే ఏమంటుండో, బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనని. ఏమంటుండో, షూనేమీరాలైన రాజగు సొలొమోను షూనేమీరాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చుటకు దయచేసి అతనితో నీవు చెప్పవలను. షూనేమీరాలైన అబీషగు, ఆమె పేరు ఏం పేరు? అబీషగును నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టు సొలొమోనుకు చెప్పమ్మా, ఎందుకంటే నువ్వు తల్లివి కాబట్టి నీ కొడుకు ఎంటడు. అబీషగునంట నీ సహోదరునికి ఇచ్చి పెళ్లి చేయ అంటే ఖచ్చితంగా వెంటాడు అని చెప్పని ఏమని అడుగుతున్నాడు, నువ్వు ఈ విషయంలో సొలొమోనుకి మనవి చెయ్యమ్మా అంటే ఏమంటుంది? అడుగుతా అంటుంది. ఏమంటుంది? బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేది నన్ను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు, ఎవరి పక్షాన? అదోనియా. అబీషగును పెండ్లికి అడిగింది ఎవరు? అదోనియానే ఏమనుకున్నాడంటే, నేనే రాజుని, మా నాన్న తర్వాత దావీదు తర్వాత నేనే రాజుని అని చెప్పని అనుకున్నాడు. అనుకున్న సందర్భంలోనే దేవుని ఆలోచన వేరుగా ఉంది కాబట్టి దేవుడు చెప్పినట్లుగా సొలొమోను అభిషేకించు, అదోనియా కాదు అభిషేకించబడిన వాడు సొలొమోను అని చెప్పినప్పుడు సొలొమోన్ని అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఆయన వచ్చి చెప్తుండో, ఎందుకంటే నేను రిపీట్ చేస్తాను, ఎందుకంటే మీకు అర్థం కావాలి. సొలొమోను అందుకనే వచ్చి అంటాడు, వాస్తవంగా రాజ్యం నాది. ఎవరనేది? అదోనియా. వాస్తవంగా రాజ్యం నాది, నేనే తర్వాత రాజ్యమే లేదు, కానీ ఇది సొలొమోనుకు సంప్రాప్తమైంది, అది కూడా దేవుని వల్లనే సంప్రాప్తమైంది. కాబట్టి ఇగో నీతో ఒక మనవి చేసుకోవడానికి వచ్చిన. ఏంటా మనవి అంటే, షూనేమీరాలైన అబీషగును నాకు ఇచ్చి పెళ్లి చేయమని సొలొమోను అడుగు. సొలొమోను అంటే చెప్తే కాదందు అని చెప్పని రిక్వెస్ట్ చేస్తాను అనమాట. చెప్పినప్పుడు ఆమె ఏమంటుంది, నిజంగానే చెప్తే అడుగుదా అని చెప్పని సొలొమోను దగ్గరకు వచ్చింది. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఎంత గౌరవం చూడండి! ఎంతమంది కుమారులకి ఈనాడు తల్లిని చూస్తే గౌరవం, తండ్రిని చూస్తే గౌరవం ఉన్నదా? లేదు. ఒక రాజయ్యుండి కూడా సొలొమోను ఏం చేస్తాడో, తన సింహాసనం మీద నుండి దిగిండు. ఎవరిని చూసి?
తల్లిని చూసి. తల్లిని నిజంగా బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము. నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అయితే ఇక్కడ సొలొమోను ఏం చేసిండు? లేచిండు అనమాట. తల్లి ఎక్కడికి వెళ్ళింది? సొలొమోను దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అదోనియ పక్షాన ఒక మనవి అడగటానికి వెళ్ళింది అనమాట. ఏ మనవి అంటే, అభిషేకు నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అదోనియ అడుగుతున్నాడు. ఇది నువ్వేమంటావు అని అడగటానికి వెళ్ళినప్పుడు ఆమె అడగనే లేదు. కానీ ఆమెనంత దూరాన చూసి కొడుకు ఏం చేస్తుండో, లేచి నిలబడి ఏమంటుండో, ఎదురుగా వచ్చి అక్కడే కూర్చొని రాలేదు. ఎక్కడికి వెళ్ళిండు? ఎదురుగా వచ్చిండు అనమాట. అంత దూరాన్ని ఉన్నప్పుడు ఎదురుగా పోవటం అంటే ఎదురుగా వెళ్ళిండు అనమాట. ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి ఏం చేసిండు? సేవకులైన వాళ్ళకే వందనాలు చెప్పట్లేదు. నిజంగా సేవకులు పిల్లలు కూడా చెప్పట్లేదు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఈయన ఏం చేస్తాడు? సొలొమోను రాజు నమస్కారం చేస్తాడు ఎదురుగా వచ్చి. ఎంత గౌరవం! ఈనాడు నిజంగా తల్లి అంటే లెక్కలేదు యవన బిడ్డలకు, తండ్రి అంటే లెక్కలేడు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ స్థితికి కారకులు ఎవరు? గ్రహించలేని గురుడితనంలో ఉన్నారన్నమాట చాలామంది పిల్లలు. దయచేసి మీకు మనవి చేస్తున్నాను ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని సన్మానించండి, గౌరవించండి. మీకు దీర్ఘాయుష్ వచ్చింది, ఎక్కువ కాలం మీరు బ్రతికే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ సొలొమోను మహారాజు అయ్యుండి కూడా తగ్గించుకున్నాడు. ఏం చేసిండు? తగ్గించుకొని తల్లికి ఎదురుగా వచ్చి ఏం చేస్తుండడు? సింహాసనం ఎదురుండి దిగి ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఏం చేసిండు? అప్పటికప్పుడే అమ్మ వచ్చిందని ఎక్కడో చాటు కూర్చోబెట్టలేదు. తన పక్కనే ఆసనం ఒకటి వేపించి సింహాసనం ఆసనం అంటే